సో ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా కూడా బుద్ధి రావట్లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆలోచన కూడా లేదు. ఇంకా 10 ఏళ్ళు ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మాయ మాటలతోటి మోసం చేయాలన్న ఆలోచనగా ఉండటం సిగ్గుచేటు. ప్రజలు ఇవాళ పేపర్లో చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తున్నది. వాళ్ళు గాడపలో బాణాలు వేసేవాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ అంటేనే గాడపలో బాణాలు వేసేవాళ్ళు, మాయ మాటలతోటి కడుపులు నింపేవాళ్ళు. మేము చేతలతోటి చేసి చూపించేవాళ్ళం. 5% చేస్తే 100% చెప్పుకునేటోళ్ళు వాళ్ళు, 100 చేసినా 5% చెప్పుకునేటోళ్ళం మేము. ప్రతిదీ ఆధారాలతోటి మేము ముందు వస్తున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ ఉండదు, ఆధారాలు ఉంటాయి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తానంటే అయిపోతుంది. ఆఖరికి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మీరు కారణం ఏంటంటే మరి మీరెట్లా కారణం ఏంటో నాకు కూడా అర్థం కాలే. అందులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీడియా వాళ్ళు ఏబట్టి అది నేను 7-8 ఏళ్ళకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా అంటున్నాడు. అట్లా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే అసలు రాజకీయంలో వీరి మీద భాష మాట్లాడంటే కూడా నాకు కూడా అసహ్యం వేస్తున్నది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో 7-8 ఏళ్ళు అవి కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ బెడ్రూమ్లు కొందరిని తోలిండు. అందులో 100 మంది అమాయకులు, పాపం 4 లీడర్లు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఏజెంట్లను పెట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది. ఆ ఇండ్లు ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి కొడతారని భయానికి 7-8 ఏళ్ళు ఇండ్లు ఇవ్వకుండా కూర్చొని ఇవాళ నేను కారణం అంటాడు, నాలో నిన్నడం మీరు కారణం అంటాడు. 1 రూపాయి తేలేదు ఎమ్మెల్యే, కాలయాపన చేసుకుంటూ గడుపుతున్నాడు. మేము తెచ్చిన ఫండ్లకు వాళ్ళు తెచ్చిన ఫండ్కు మేము కొబ్బరికాయలు కొడుతున్నామట. నువ్వు నిజమైన నాయకుని అయితే, నువ్వు నిజమైన గతంలో ప్రజాసేవకుడు అయితే మరి మేము కట్టినట్టు నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? ఇవాళ నేను ఆధారాలతో పెడుతున్నా. రూపాయి తేలేదన్నావు. మాడ వీధులు జనవరి 11, 24 టెండర్ అయ్యి మాడ వీధిలో 10 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్ అయ్యి మా ఆయంలో చేస్తే తేలేదు అని అంటివి. ఇక మాకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలు. 10 కోట్లలో 7 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి 7 కోట్ల రూపాయలు వర్కులు స్టార్ట్ చేసి సగానికి ఎక్కువ స్టార్ట్ అయింది. నువ్వు తీసుకొచ్చి మేము డేట్లతో సహా పెడుతున్నాం. మేము ముందు ఏ ఇయర్ అయినా, ఏ ఇయర్ టెండర్ అయింది, ఏ ఇయర్ ఏం నడుస్తున్నది అనేది నెలలో డేట్తో సహా. ఇవాళ వీళ్ళ హాయంలో పాండురంగారావు గారు నీట్లో ప్రొఫెసరు, జిల్లా వెల్విషర్ కూడా ఆయన. పొద్దుగాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, అప్పారావు గారితో తిరిగిన వ్యక్తే కదా. కోర్టు లోపట వీళ్ళ హాయంలో కేసేసి చెరువు శిఖంలో ఉన్న వాటిని కూలగొట్టాలి అని చెప్పి కేసు వేయటం జరిగింది. అది మొన్న జడ్జిమెంట్కి వచ్చి అవన్నీ తొలగించమని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ భద్రకాళమ్మ టెంపుల్ దగ్గర అక్కడ సుమారు 600 చిల్లర ఇల్లు డిస్పెటల్ చేయడానికి దాని మీద ఆర్డర్ వచ్చింది. రాజేందర్ రెడ్డి ఓట్లు రుండుకున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి వాళ్ళని గుడిసెలు కూలగొడతారంటున్నాడు అని చెప్పి మాట్లాడు. వేసేది వాళ్ళు, మీదికి తోసేది వాళ్ళు. వెనక ఉండి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళని ఈపు వల కొడతారు కాబట్టి నువ్వు ఏమంటావు? ఇవ్వాలా అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళకే ఇవ్వాలి అంటున్నావు. నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ముందు వాటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను 2 నిమిషాలు. ఇక్కడ 600, షాయంపేటలో 600, 1200 గట్టి ఉన్నాయి సుమారు 5-10 అటు ఇటు. 8 ఏళ్లల్లా 7-8 ఏళ్లల్లా ఇయ్యలేని అసమర్థ దద్దమ్మలు నువ్వు. కారణం నీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి. నేను రీసెంట్గా 15 రోజుల ముందు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి డబుల్ బెడ్రూమ్ల గురించి నెల 15 రోజులల్లా వీటిని మనం డిస్పాచ్ చేయాలి మేడం, వీటి మీద ఎట్లా ఏ విధంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగూ వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళు పెట్టిన దళారులకు ఇయ్యరు, నిజమైన లబ్ధిదారులకు ఇస్తారనే ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇవ్వకపోతే మరో పోరాటం చేస్తారట. ఈయన చేసిన పోరాటం ఏంటి? దొంగ పోరాటం కాకపోతే నువ్వు చేసిన ఒరిజినల్ పోరాటం ఏం చేసినావు? దేంట్లో చేసినావు?
కబ్జాలు పెట్టుటలో పెట్టిన తప్ప దేంటన్నా చేసినావు నువ్వు నీ పోరాటం అంతా. ఇవాళ ఆర్డర్ వస్తే వాటిని మేము ఓకే పట్టండి, కోర్టుకి వెళ్ళి మాట్లాడి మేము ఇచ్చేద్దామనే ఆలోచనతో మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని టైం కూడా అడగటం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్లో వేసిన కేసు ఇవాళ మా పీరియడ్కి వచ్చే వరకు దాని కోర్టు ఆదేశాన్ని ఎవరన్నా కాదంటారా? నేను ఓటు దుండుకొని నేనట మోసం చేసినట్ట వాళ్ళ తరఫుకెళ్ళి పోరాటం చేస్తారట. మేము డబుల్ బెడ్రూమ్ విషయంలో నెల 15 రోజులల్లా అక్కడ ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు మీరు పక్కకు జరగండి, డబుల్ బెడ్రూమ్ కడతాము, వాళ్లకు తప్పకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నది, ఇప్పుడు నాకు తెలియదు కూడా ఉన్నది లిస్ట్. వాళ్లకు తప్పకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఇస్తాము, పక్కకి గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళంతా కూడా, వాళ్ళకు తప్పకుండా ఇస్తాము. మిగతా వాటి కూడా ఇవాళ ఉదాహరణకు 10,000 మంది అప్లై చేసిండ్రు. అందులో గతంలో లబ్ధి పొందిన వాళ్ళని ఆ లిస్టులకి వెళ్ళి తరలించాలి కదా, తీసేయాలి కదా. అర్హులైన వాళ్ళు 5-6 వేల మంది వెళ్తారు, 3,000 4,000 పోయినా. మరి అందులో ఈ 3-4 వేలకి వెళ్ళి 3,500 మాకు ఇస్తారు. ఇప్పుడు అడిషనల్ గా నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇవి 1,200 అంటే 4,700 వరకు. బాబు 4,700 వరకు వీటిని 4,700 వరకు అంటే 5-6 వేలల్లా వెళ్ళిపోతే నెక్స్ట్ టర్మ్కు మిగతా 1,200 1000 చేయొచ్చని ఒక ప్రణాళికబద్ధంగా వాటిని అర్హులైన వారికి, నిజమైన అర్హులైన వారికి చేర్చాలని ఉద్దేశంతో మేం పోతుంటే నీకు చెడగొట్టడం తప్ప, నీ నోటికాడి కూడి తినటం తప్ప నీకు వేరే పని లేదు. ఇవాళ వాస్తవం కాదా? 7-8 ఏళ్ళకి వెళ్ళి నువ్వు ఇయ్యలేదనేది ఒక్క ఇల్లు సింగిల్ హౌస్ వరంగల్ వెస్ట్ అయ్యే కూడా నిజం కాదా? నీ ఒడ్డపల్లిలో నువ్వు శ్మశాన వాటిగా కట్టలేకపోతే నేను ₹1,00,00,000 అక్కడ ఏర్పాటు చేసి దాన్ని పెట్టి నేను కట్టిస్తున్నా. ఇలా ఇట్లాంటి వాటిని వదిలిపెట్టి ప్రతిది కూడా నేను ఆన్ పేపర్ చెప్తున్నా. వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయి, నేను పాదయాత్ర ఎక్కడెక్కడ తిరిగినా ఆ స్లమ్స్ ఏరియాలో నిన్న మినిస్టర్ గారు 3 కోట్ల రూపాయల సంతకం నిన్న పెట్టించుకొచ్చాను నేను. రైతు రుణమాఫీ, అసలు రైతు అంటే తెలుసు అయినప్పుడు రైతు రుణమాఫీలో కూడా ఏదో అన్ని కటింగులు పెడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను. అరే నాయన రాజీనామా చేయమని హరీష్ రావునే. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్. SDF అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ కంపల్సరీ కలెక్టర్కి ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు నిన్న తెచ్చినాయి. ఇవి నువ్వు తెచ్చిన బాపతి ఎందుకు చేయలేదు? వర్కులో నయం నగర్ ప్రపోజల్ పెట్టిండ్రు, ఓకే, ఫండ్ ఎందుకు తేలే? నువ్వు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టండి, తెచ్చిన శాంక్షన్ తెచ్చినవి మేము చేస్తున్నాం అంటున్నావు కదా. అయితే కమిషన్ ఇవ్వలేదని ఆపాలే, అంతేనా? మరి ఇంత నష్టాలలో ఉన్న ప్రభుత్వంలో కూడా మేము రాగానే ఇన్ని పనులు ఎందుకు ప్రారంభించినాం, ఎందుకు వర్కులు అయితేనే మీ హాయంలో ఎందుకు కాలే? దానికి ప్రజలకు జవాబు చెప్పు. నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా, ఎక్కడ దొరికితే అక్కడ. ఆఖరికి ఏం చేసిండు తెలుసా? అయినే నా ఎమ్మెల్యే ఎలక్షన్ల మీద కూడా కేసు వేసిండు. ఆఖరికి నేను వేసింది ఎక్కడ మన అఫిడవిట్ తీసుకున్నది మీ దృష్టికి వచ్చిందో రాలేదు చెప్తున్నాయి. ఈయన ఎక్కడైతే అఫిడవిట్ చేసిండో దానికి అర్హత లేదు, ఆయనకు లైసెన్స్ రెన్యువల్ లేదు అని కూడా ఆఖరికి కేసు. ఆఖరికి నిన్నగాక మొన్న కూడా ఈ కోర్టులో ఇంకో కేసు వేసిన వెనకదాని మీద ఏది పార్టీ ఆఫీస్ మీద. దానికి తాడు లేదు, బొంగరం లేదు అని చెప్పి మేము ముందు గంతగానో మొత్తుకున్నానా? జవాబు ఉన్నది ఎక్కడన్నా? నేను అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినాయి కదా. కలెక్టర్ని నేను బెదిరిస్తున్నానట. ఏది లేదు దానికి. మాకు స్టే ఇవ్వాలి, కోర్టు స్టే ఇస్తే 10 ఏళ్ళు గడపవచ్చు. అది కూడా వాస్తవానికి దాన్ని 8 ఏ పేరు మీద వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేసుకుందామన్నా జరగదు. అది టోటల్లీ ప్యూర్లీ పార్క్ ల్యాండ్. అది ఇన్ని పాపాలు చేసి నేను ఆ రోజు కూడా కొంచెమే చెప్పిన, ఇప్పుడు నేను చెప్తున్నా. ఇక వీళ్ళ పాపాలని రోజు బట్టలు ఇస్తా. వీళ్ళ తమ్ముడు ఆఫీసర్స్ క్లబ్లా ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి మెంబర్షిప్ తీసుకుంటాడు. 30,000 కట్టి 3 లక్షలు 5 లక్షల బాబత్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. నేను ఆ రోజు కూడా చెప్పిన, చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆయన సలహాదారులు అని చెప్పి ఇక్కడ 3కి ఇచ్చారు మెంబర్షిప్.
ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ముందు పెడుతున్నా అంటే మేము తెచ్చిన ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినాము, మేము మంత్రి నేను ఎమ్మెల్యే అయిన దాని నుంచి ఈ 7 నెలలల్లా నేను సాక్ష్యాలు సభతులతో పెడుతున్నాం మీ ముందు. మాడ వీధులు 30 కోట్లు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ SDF కానివ్వండి 10 కోట్లు, ఆఖరికి REC నుంచి CSR గార్డెన్స్ కు రైల్వే ట్రాక్ ఎంబడి 40 కోట్లు, ఇవాళ 160 కోట్ల రూపాయలని 160 కోట్ల రూపాయలు మొన్న టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. వీళ్ళకి ఇట్లాంటివి తెలియదులే, ఇట్లాంటి వాడి గురించి వీళ్ళకి తెలియదు. 18 కోట్ల రూపాయలు కేవలం పోతన నగరికి మునగకుండా ఉండటానికి భద్రకాళి బండుకు పెట్టినాం మేము. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటి ఏంటిదంటే ప్రతి సంవత్సరము ఇవి డిస్పెటల్ చేయాలి, మళ్ళీ అదే కట్టాలి. ఖరాబ్ అయినా కాకుండా పర్సెంటేజ్ వస్తాను చాలు. కాజుపేట వరంగల్ రోడ్డు పెడతారు, వరంగల్ టు కాజుపేట పెడతారు, ఒకటే రోడ్డు 2 బిల్లులు ఉంటాయి వీళ్ళకి. ఇది వీళ్ళ బతుకు. వీరు మాట్లాడటం మేము ఇంకా బతుకున్నాం, లైవ్లు ఉన్నాం, ఓడిపోయినా లైవ్లు ఉన్నాం అని చెప్పుకోవటానికి మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఇంకా నేను చెప్పేటి అన్ని కూడా ఆధారాలతో. ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ ఉంటుంది, నేను ప్రెస్ మీట్ పెడతాను కాదు, ఇది మొన్న డేట్, ఇది 18వ తారీఖు డేట్, మొన్నటి 3 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ నష్టాలు దాంట్లో నడుస్తుంటే దాని ఇన్కమ్ సోర్స్ చూడాలనే ఆలోచన కూడా ఎన్నడూ లేకుండా మీకు ఇచ్చిన CDF ఫండ్ ల్యాప్స్ అయిపోయినాయి. మీరు ఖర్చు పెట్టలేని అసమర్థులుగా మిగిలిపోయిన చరిత్రలా. 2 కోట్లు మీకు ఇస్తే 2 ఖర్చు పెట్టి 5 పట్టుక రావాలి. నాకు 10, మీరు ఆ 2 ఖర్చు పెట్టలేని అసమర్థులు మీరు. నేను 10 ఇస్తే 10 ఖర్చు పెట్టి 4.5 కోట్ల రూపాయలు శ్మశాన వాటికి ఇవ్వమని అడిగినాం. మోడర్న్ శ్మశాన వాటిక. రేపు చనిపోతే కిరాయి ఇళ్ళదారులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ పట్టుకొచ్చి ఇంట్లో ఓనర్ పెట్టుకొని ఇవ్వకపోతే కడుపు నిండా ఏడ్చే కూడా స్వేచ్ఛ లేకుండా ఉంటున్నారని చెప్పి 4.5 కోట్లు ముఖ్యమంత్రి గారి స్పెషల్ కేసు కింద నేను అడిగి పోచమ్మకుంటలో నేను ఇలా శ్మశాన వాటికకి ఏర్పాటు చేస్తున్నాను. దాని అప్రూవల్ అయింది, అది ఇంకా రిలీజ్ కాలే కాబట్టి చెప్తలేను దాని గురించి. ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎక్కడి నుంచి ఎన్ని వస్తాయని తీసుకురావాలనే ఆలోచనతోటి మేము పోతుంటే దాన్ని అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే. మీ దొంగ బుద్ధిని మరీ ప్రదర్శించకండి. ఇలా నవ్వు వస్తున్నది డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితే. వీటిని నెల 15 రోజులలో నేను మళ్ళీ మీ ముందు ఎందుకు చెప్తున్నా అంటే 2 క్లారిఫికేషన్స్. ఒకటి, హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ కట్టిన వాటన్నిటి కూలగొట్టండి, వాటిని ఇమ్మీడియట్ తీసేయండి అని రావటం వలన అప్పుడు వేసిన కేసుకు ఇప్పుడు వచ్చింది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఇందులో. జడ్జిమెంట్ మీ ముందు పెడుతున్న కాపీ కూడా మీకు ఇస్తా. పాండురంగారావు గారు వాళ్ళు పెట్టిన చెరువులు వరంగల్ మొత్తం 1200 చిల్లర, 600 వెస్ట్, 600 ఈస్ట్. ఇది కోర్టుది. దీనికి నేను దున్నుకున్నానట, మోసం చేసినట, వాళ్ళకి అన్యాయం చేసి ఓటు తెచ్చుకొని వాళ్ళకి అన్యాయం చేస్తున్నానట. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఇలా R&Bది ఇవాళ నిజంగా కూడా 110 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాంక్షన్స్, ఇంకా ఆర్డర్ రాలే, అప్రూవల్ అయింది. నాకున్న పాత పరిచయాల దృష్ట్యా, నాకున్న రిలేషన్ దృష్ట్యా నేను అయ్యా అప్పని బతులాడుకొని రూపాయి ఆడికెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తుంటే, సో వీటికి మీ ద్వారా చెప్పేది స్ట్రైట్ గా చెప్పాలంటే 2 విషయాలు. డబుల్ బెడ్రూమ్ అనే వాటిని అర్హులైన వాటికే ఇస్తా. ఎవ్వరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా చేస్తావా, ఇంకా కాలు కింద పెట్టి తలగా కింద పెట్టి కాలు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా. మీ తిరిగా బ్రోకరేషాలు అయ్యాను. ఒకటి. రెండోది, వాళ్ళది కూడా ఇప్పుడు ఇల్లు కూలగొట్టమని వచ్చిన దాని మీద కూడా నిన్న చాలా మంది వచ్చిపోయింది, ఇక్కడ నేను లేకుంటుంది. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మార్గాలు మేము వీరితోటి మన అడ్వకేట్స్ తోటి ఇట్లా సంప్రదించి వారికి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇందిరమ్మ పట్టాలు ఇవ్వటం జరిగింది దళితులకు. అప్పుడు దానిని బలవంతంగా పోలీసులు పెట్టి గుంజుకొని మెడలు పెట్టి బయటికి వెళ్ళినప్పుడు, ఒక్కలు పెట్టినప్పుడు కూడా ధర్నాకు పోయినా నేను అక్కడ షాయం పెట్టు.
వారికి ఎవరినైతే అక్కడ వాళ్ళ జాగా తీసుకొని ఎలగొట్టిండ్రో వారికి నేను అనేది అదే, వారికి తప్పకుండా ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు, వాళ్ళకు తప్పకుండా వారికి ఇచ్చిన తర్వాతనే మిగతా వాటిని నాకో ఇంకొవరకు వాళ్ళ తిరిగా దళిత బంధువు పెట్టి బావకు బొమ్మలకి ట్రాక్టర్ 2 పెట్టి బావకు బొమ్మలు ఇచ్చినట్టు కాకుండా మీ అందరి సమక్షంలో డబ్బా పెట్టి డ్రా తీస్తా. అర్థమైందా? డబ్బా పెట్టి డ్రా తీస్తా. ఈ అర్హులైన వీళ్ళకి ఫస్ట్ ఎక్కడైతే జాగా ఇచ్చిండ్రో వాళ్ళకు మాత్రం స్ట్రైట్ అవే ఇచ్చేస్తా. వాళ్ళకు 300-400 వెళ్తాయి అక్కడి ఇక్కడి అన్ని కలిపి. అవి పోయిన తర్వాత మిగతా ఉంటాయి కదా 800, ఆ 800 డబ్బా పెట్టి మీ చేతుల మీదకి వెళ్ళి డ్రా తీస్తా. అర్హులైన వాళ్ళందరినీ డబ్బాలు వేసి ఇక అప్పుడు చెప్పండి, అది నేను తప్పుదో పట్టించినట్టు అవుతుందా? అర్హులైన వారికి ఇచ్చినట్టు అవుతుందా? ఇవాళ బాధ అంటే ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అయింది, 15 రోజులు 20 రోజులు అయింది. తప్పకుండా వీడు మొండోడు 15-20 రోజులు ఇయ్యబోతున్నాడు. ఇచ్చేది ఉంటే రాని వాళ్ళందరూ పైసలు తీసుకున్న వాళ్ళు అందరు పోయి ఇంటి మీద పడతారు. ఎవరి మీద పడతారు? వీళ్ళ ఏజెంట్ ఉన్నారు, ఒక 3-4 బ్రోకర్లు. వాళ్ళ మీద పడి కొడితే ఏమవుతారు? వాళ్ళు ఏం చెప్తారు? తక్కువ వినయ్ భాస్కర్ తీసుకోమని వినయ్కి ఇచ్చినాం, ఆయనకి ఇచ్చినాం, ఎంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అని చెప్తారు కదా. ఈ యొక్క భయానికి అరే ఇండ్లు ఇస్తానంటే స్వాగతించాలి కానీ లొలిపెట్టుడు ఎక్కడదా? నేను ఓపెన్ డ్రానే తీస్తానని పడితే ఇంకా అవతవకలు ఎక్కడి? షాయంపేటది కూడా ఆ దళితులకు అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే 40-30 పట్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి తప్పకుండా ఇస్తారు. గెలిచినాక దీన్ని కబ్జా పెట్టింది. దీన్ని అంతకుముందు కూరగాయలు గ్రీనరీ ఉండే నర్సరీ ఉండే ఇట్లా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు వచ్చినప్పుడు చూసింటారు. నేను ఎలక్షన్లు అయిపోయి గెలిచినాక దీన్ని గోడ పెట్టి ఇటు పెట్టిండ్రు. ఎకరం అనేది ఎకరం చిల్లర ఉన్నది. అది నేను స్వయాన వచ్చి ఆడ కూర్చుంటా అని చెప్తే నేను అధికారాన్ని బెదిరిస్తానని చెప్పాను. బెదిరించుడు నేను ఎమ్మెల్యే బెదిరిస్తాను, కక్ష సాధింపు చర్య. నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక సిటిజన్ గా నాకు అడిగే హక్కు లేదా? పార్క్ ల్యాండ్ కాపాడే బాధ్యత లేదా నాకు? నేను ఒక సిటిజన్ గా అడుగుతాను అనుకుంటా. వాళ్ళు చేసిన పాప నేను చెప్పినా కదా, నాకు కూడా టైం లేక కొద్దిగా ఈ ఎంజోగ్రామ్ చేసుకోవడం వల్ల అటు తిరగడం ఇదైంది, రెస్ట్ తీసుకోవడం. కానీ ఇక రేపటికెళ్ళి నేను ఎంబడి పడతా పాటు రోజు 2 ఇస్తా మీకు. స్టేట్ ఎడిషన్ వచ్చాను పాపాలనే వాళ్ళే. కానీ అమ్మ అసలు దొంగ అని మొత్తుకుంటే ఇంకోటి చెప్పుకోవాలి.